హాయ్ అండి. తాలింపు అవసరం లేని ఎర్ర కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి కోసం ఒక కొబ్బరికాయ 2 చెక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక చిటికెడు మెంతులు, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఒక చిటికెడు మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 10 వరకు ఎండుమిర్చి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. 1 అరచెక్క వరకు నిమ్మ చెక్క అంత చింతపండు వేసుకోవాలి, నానబెట్టుకుని ఉంచుకోవాలి. 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు, 2 చెక్కలు. ముందు కొబ్బరి ముక్కల్ని ఇలా గ్రైండ్ చేసేసుకుని గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు పప్పు దినుసులు, అలాగే 1 అరచెక్క వరకు అరచెక్క అంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. దాన్ని కూడా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని ఒకసారి ఇప్పుడు ఈ కొబ్బరినంతా వేసేసుకుని స్పూన్తో మొత్తం ఒకసారి కలిపేసేసుకుని ఒక్క పలుసు ఇచ్చుకోవాలి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.